హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తి, సర్వాధికార, అద్వితీయ దేవుడు, నిత్య జీవం కలిగిన దేవుడు, ఉన్నవాడు అనువాడు, సృష్టికర్తగా మనందరికీ రక్షకుడు, మనందరికీ దేవుడు ప్రభువుగా. ఈరోజు ఆదివారం ఉదయకాలపు మొదటి భాగములో సంఘము సమాజముగా కూడి ప్రభువుని స్తుతించి ఆరాధించే యోగ్యత, దేవుని వాక్యము బోధించబడుతుండగా విని గ్రహించుకుని ఆశీర్వాదించబడిన యోగ్యత, మానవులముగా భూమి మీద బ్రతికే రోజుల్లో దేవుని కృప నుండి మనం పొందవలసిన ప్రతి అవసరాల నిమిత్తమే కలిసి ప్రార్థించుకునే భాగ్యం దేవుడు కలుగజేశాడు. కనుక కూడి వచ్చిన మనందరం రెండు చేతులు కూడా పైకి ప్రభువుని స్తుతించు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 స్తోత్రములు, స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. కృప సత్య సంపూర్ణుడు అయిన పరిశుద్ధుడు పరలోకమందు ఉన్నత స్థలములలో పరిశుద్ధ స్థలాల్లోను నివసింప తగిన యోగ్యులు ఉన్నాయి. మనుషులు అందరూ పూజింపదగిన యోగ్యుడు, అర్హుడవు. ఆ గొప్ప నిత్య జీవము కలిగిన ఆకాశము మహాకాశముల పట్టజాలనంత విస్తారమైన దేవునిగా ఆకాశాన్ని సింహాసనముగా భూమిని పాదపీఠముగా ఏర్పాటు చేసుకుని పరలోకమును భూమిని సృష్టిని యావత్తును పరిపాలన చేస్తున్నటువంటి పరిపాలన దక్ష పూర్ణుడా, వందనాలు 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 వందనాలు. మీ ఘనమైన మహిమ కలిగిన నామములో తండ్రి మిమ్మల్ని ఇలాగిన మీ వాక్యముని విశ్వసించి మీరు దేవుడివని విశ్వసించి ప్రభా మానవ జీవితాల్లో మా అవసరాలు తీర్చి మమ్మల్ని స్వస్థపరిచి ఆశీర్వాదించడమే కాదు కానీ ప్రభు ఉన్నతమైనది, సర్వోన్నతమైనది పరలోక రాజ్యం నీ మహిమను ఈ రెండు స్థలంలో మాకు అవకాశములు కల్పించిన దేవుడుగా, మా పాపాలు క్షమించిన దేవుడుగా, మాకు విధించమన్న శిక్ష నరకం పాతాళం బహు భయంకరమైన అగ్నిగుండం పాలు కాకుండా తప్పించి నిత్య జీవంలోనికి నడిపించుతున్న దేవుడు ఆయన. ఆ దేవుడిగా ప్రభు మిమ్మల్ని మేమందరం సంఘము సమాజముగా కూడి విశ్వాసముతో ఆయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు, విశ్వాసముతో మిమ్మల్ని కొనియాడుతున్నాం ప్రభు, విశ్వాసముతో మిమ్మల్ని మహిమపరుచుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు 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 నాయన ప్రభు. కూడి వచ్చిన సంఘ బిడ్డలు ఇంకా రాగలిగిన నీ పిల్లలు వారి కుటుంబాలు బట్టి స్తోత్రం ఆయన. త్వరగతిగా ఎవరు ఆలస్యం చేయకుండా ఎవరికి వాళ్ళే, ఎవరి వ్యక్తిగత భక్తి విశ్వాసమును బట్టి వారే, ఎవరి కుటుంబము సంరక్షణ గురించి వారే తండ్రి తండ్రి ప్రభు సిద్ధపాటు సంసిద్ధత కలిగి దేవుని ఎదుట ఎవరికి వాళ్ళు మమ్మల్ని మేము ప్రత్యక్షపరచుకుంటానికి అయ్యా నీ స్తుతించడానికి, మీ వాక్యము ధ్యానించడానికి, మా అవసరాల కొరకు ఎవరికి వాళ్ళని ప్రార్థన చేయడానికి పరుగున పరుగున పెద్దల కాడిన లేచి ప్రభు మీ పరిశుద్ధమైన మందిరం, మీ ఆత్మ సంచరించే స్థలం ప్రభువా, మమ్మల్ని చూడగలుగుతున్న స్థలం, మా ప్రార్థన వినగలిగిన స్థలం, మీ మనసు ఈ స్థలమందు నిలిపినటువంటి ఈ యొక్క స్థలమునకు ప్రభువా తండ్రి భక్తి విశ్వాసములను పడగొట్టుకుని భయముతో భక్తితో వణుకుతూ నాయన ప్రభువా భయమును నొందినటువంటి ప్రజలముగా ప్రభువా
అయ్యా మీ అంత దొరికే కృప, క్షమాపణ, మీ ప్రేమ పొందగానే యోగ్యతలు నాయన ప్రభు మా అందరికీ దయచేలాగా ఎవరికి వాడమే ప్రభు. సేవకుడు నాకు నా కుటుంబముగా నా బిడ్డలు నీ దాసులు ఎవరికి వాడమే ప్రభు. దేవుడిచ్చిన గొప్ప యోగ్యత, ఒక పరిశుద్ధమైన మందిరం ప్రజల మధ్యలో పడుతుంటే అది పరలోకానికి వెళ్ళగలిగిన ఒక మార్గం ప్రభు. అయ్యా నాయన తెరవబడిన పరలోకమునకు మార్గం తండ్రి. ఈ స్థలము హల్లెలూయా మేము గ్రహించడానికి సహాయం చేయండి. యాకోబు వేర్చేలు ప్రభు ప్రార్థించినప్పుడు మీరు చూపించినటువంటి పరలోక ద్వారము చూసి ఇది నిజముగా దేవుడి మందిరం ఆయన అని బేచేలని పేరు పెట్టాడు ప్రభు. అయ్యా ఇక్కడి నుంచి పరలోకానికి వెళ్ళగలిగిన మార్గం ఉందన్నాడు. అయ్యా లాగిన ప్రభా లార్డ్ ఓ రాశి అందగా గ్రహించుకుంటే అవునయ్యా, ఒక మంత్రులు, ఒక సంఘం, ఒక దైవజనుడు ఒక స్థలంలో ఉన్నారు అంటే అక్కడ మంత్రం ఉందంటే నశించిపోకుండా ప్రజలను దేవుని రాజ్యములోనికి నడిపించగలిగేది ఆయన మందిరం. అలాగున నేను గ్రహించుకుని సేవ చేయగలిగిన అలాగిన ఇక్కడికి ఎవరు ఏ కుటుంబం ఏ వ్యక్తులు నడిపించబడుతున్నా అలాగిన గ్రహించుకుని ప్రభా ఈ స్థలం మందు నాయన నీ పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం నీ మహిమను నాయన పొందుకునే భాగ్యం మాకు దయచేయండి. అలాంటి సంసిద్ధతతో మిమ్మల్ని ఆరాధించడం సహాయం చేయండి. పాటలు పాడినప్పుడు ప్రభు మాకు మంచి స్వరాలు ఉండి గుర్తులు ఉండి ఆత్మతో సత్యముతో ఆరాధించే యోగ్యత, శక్తి కలిగిన నీ వాక్యం, మమ్మల్ని బ్రతికించే నీ వాక్యం, మా బాధల్లో మాకు నెమ్మదించే నీ వాక్యం, సంతోషము సమాధానము నెమ్మదించే నీ వాక్యములు ప్రభు ధ్యానం చేయడానికి సహాయం చేయండి. ప్రార్థనలు ప్రభు నేర్పు. దేవుడిని మానవుడు ఏ విధముగా అడిగి పొందాలో నేర్పిన ప్రార్థనలు నేర్చుకున్న ప్రభు అలాగున ఈ స్థలం అందు ప్రార్థించుకునే భాగ్యం దయచేయండి. నీ పిల్లలుగా మా కష్టాతీతములలో దేవుని పరిశీలన జరగటానికి మీరే ప్రభు వాక్యములు చూపించినటువంటి విలువైన కానుకలు నాయన ప్రభు ఇవ్వటాన్ని బట్టి మేము దీవించబడతామన్నా. అది 30, 60, 100 అన్నావు తండ్రి. అయ్యా ఇచ్చుట ధన్యకరమన్నా. అలా గురించి ప్రభా మా జీవితంలో మీరు కలిగించే ప్రతి ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఈ కానుకలు ఏర్పాటు చేశాం. అలాగున మాలో ప్రభావం మంచి ఉద్దేశాలు దయచేయమని కూడా ప్రార్థన చేసుకుంటూ ఈ ప్రారంభ ప్రార్థన మొదలుకొని చివరి ముగింపు ఆశీర్వాదం పర్యంతం మాకు తోడుకున్నాను. మీ చిత్తంలో 2వ భాగంలో కూడా అలాంటి ఆత్మ మాకు దయచేయండి. కొన్ని వచ్చిన బిడ్డలు దీవించండి, నామైన బిడ్డలు కూడా నడిపించి దీవించండి. చుట్టుపక్కల ప్రజలను ప్రభు దీవించండి. యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి అని వేడుకున్నాం తండ్రి. Bye.
ఆకర్షించుము దేవా నన్నాదరించగరావా కాంక్షణీయుడా నీవేన దేవా కాపరిన యేసు దేవా కాంక్షణీయుడా నీవేన దేవా కాపరిన యేసు దేవా ఆకర్షించుము దేవా నన్నాదరించగరావా కాంక్షణీయుడా నీవేన దేవా కాపరిన స్తోత్రం. హల్లెలూయా. తన కృపలో దేవుడు మనల్ని ఇంతవరకు కాచి కాపాడి తన ఆరోగ్యకరమైన రెక్కల చాటున మనకు ఆశ్రయాన్ని కల్పించి ఈ రోజున ఇటువంటి చక్కని జీవితాన్ని కలిగి దేవుని ఆరాధిస్తున్నామంటే ఇది కేవలం దేవుడిచ్చిన ఉచితమైన కృప. ఆ కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేసుకుంటూ పరిశుద్ధాత్మ యొక్క సహాయమును కోరి తన కృపలో మనము ముందుకు సాగులాగున దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకుందాం. హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 దేవానికి స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా రాజా ప్రభువులకు ప్రభువానికి స్తోత్రములు నాయనా. స్తోత్రం 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 హల్లెలూయా 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 దైవమానికి స్తోత్రములు పరిశుద్ధుడా వందనాలు స్తోత్రములు 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 హల్లెలూయా ప్రభువానికి స్తోత్రములు
రాజులకు రాజా శక్తివంతుడా నీకు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. అభిషేకించువాడా నీకు వందనాలు. మాతో మాట్లాడుచున్న దైవమా నీకే స్తోత్రములు. నిత్యము నిరంతరము మమ్మలను కాచుచున్న దేవా, మమ్మలను పోషిస్తున్న దేవా, మమ్మలను కాపాడుచున్న తండ్రి నీకే స్తోత్రములయ్యా. నీకే వందనాలు ప్రభు, నీకే వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రములు నాయనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాజులకు రాజా రాజులకు రాజా నీకే స్తోత్రములు. స్తోత్రములు యేసయ్యా, స్తోత్రములు నాయనా, స్తోత్రములు 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రములు 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా మా ప్రార్థనను ఆలకించువాడా నీకే వందనాలు. ప్రభువా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఆపత్కాలమునా తన పర్ణశాలలో దాచెను తన గుడారపు చాటునా నన్ను దాచెను.
మమ్మలను ప్రేమించవయ్యా. మాకై ప్రాణాన్నిచ్చావు తండ్రి. మాకై త్యాగమును తమ్ముడు తాము చేసుకున్నారయ్యా. ఎంత గొప్ప దేవుడు నైనా నీకు స్తోత్రములు స్తోత్రములు. మిమ్మల్ని ఎలా వర్ణించినా
మిమ్మల్ని ఎలాగా కనపరిచిన అయ్యా మీ రుణములు మేము అసలు తీర్చలేము ప్రభు. అంత అద్భుతముగా, అంత ఆశ్చర్యకరముగా మమ్మలను కాచి కాపాడుతున్నారు దేవా. అందును బట్టి నీకు ఎంతో వందనాలు, అందును బట్టి నీకు ఎంతో స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన. ఈ భయంకరమైన దుర్దినములలో కూడా నీ తోడు మాకు ఉంచారు, మీ ఆశ్రయమును మా పట్ల చూపుతూ వచ్చారు తండ్రి. అందును బట్టి వందనాలు. దుష్టుని యొక్క ముళ్ళను విరగొట్టగలిగిన గొప్ప సమర్థుడు మీరు నాయన. దేవానికి దేవ అంత్యకాలాలుగా దుర్దినాలలో నమ్మదగిన దేవుడుగా మమ్మలను కాచి కాపాడినందుకు నీకు స్తోత్రం. మమ్మలను పోషించారు, మా ఆకలిని తీర్చారు, మాకు చక్కని వసతులను ఇచ్చారు, నేడునిచ్చారయ్యా. ఇవన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చూపిస్తున్నాం. ఇవి అన్ని అనుభవిస్తున్నామేమో అయ్యా, మిమ్మల్ని ఇంకా నమ్మకంగా స్తుతించలేకపోతున్నామేమో. దయతో మమ్మల్ని మన్నించండి, క్షమించండి. నీ కృపతో మమ్మల్ని ఇంకా నమ్మకముగా అద్భుతముగా మిమ్మల్ని ఆరాధించినట్లుగా నీ కృప మాకు దయచేయండి. శోధన కాలములలో జయించగలిగిన శక్తిని కలిగి మేము బ్రతకడానికి నీ కృప దయచేయండి. యేసయ్యా, ఇంతవరకు చక్కగా ఆరాధన చేసి మీ నామాన్ని గొప్ప చేసామని నమ్ముచున్నాం. ఇంకా జరగనయ్యున్న కార్యక్రమం అంతట్లో కూడా నీ తోడు, నీ సన్నిధి, నీ నడిపింపు, నీ ప్రత్యక్షత, నీ బలమైన అభిషేకము మాకు అనుగ్రహించి నీ కృపలో మమ్మల్ని నడిపించుకొని మీరే మహిమ పొందమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరంభిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. స్తోత్రం. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క విలువైన వాక్యంలో ధ్యానం చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, పరిశుద్ధులైన మా రాజ్యానికి స్తోత్రాలు. ఆయన ఇంతవరకు చక్కగా మిమ్మల్ని కనపరచగలిగాం. ఆయన నీ బిడ్డలు విలువైన సాక్ష్యములను పంచుకోగలిగారు. ఇదంతా కూడా దేవా మా అందరి జీవితాలలో మీరు చేసిన గొప్ప కార్యాలు నాయన. ఇవి మరిచే వారిగా మేము ఉండకూడదు నాయన. దేవా, మీరు చేసిన మేలులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నీ కృప దయచేయండి. బలహీనులను బలపరచు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచు, నీ కృపలో లేవనెత్తండి. వచ్చిన సంఘ బిడ్డలను దీవించు. సమయంలో వాక్యమును ధ్యానించడగా నిలబడిన నన్ను కూర్చున్న బిడ్డలందరినీ ఈ శిలువ చాటున మరుగుపరచండి. నాకు మాకు కావలసిన విలువైన వాక్యమును అందించి ఈ కడవరి దినాల మేము బ్రతుకులాగున అటు కృపతో మమ్మల్ని నింపి దాని ప్రకారం నడుచుకోవడానికి నీ కృప సహాయం మాకు దయచేసి జరగనైన మరొక ఆరాధనలో కూడా నీ తోడు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క విలువైన వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి బయట ఉన్నవారు, లోన కూర్చున్నవారు జాగ్రత్తగా కొద్ది నిమిషాలు కాబట్టి ఎవరు కూడా పక్క వారితో మాట్లాడకుండా దేవుని యొక్క విలువైన వాక్యం మీద మీ దృష్టిని మళ్లించవలసిందిగా ప్రభువు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాను. నేను చెప్పేది ఏంటంటే, ఒక విజయవంతమైన క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మనం బ్రతకాలి అంటే మనం ఎలాగో జీవించాలి అన్న కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని నేను మీ ముందు నిలబడ్డాను. ఏంటంటే, ఒక విజయవంతమైన క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా బ్రతకాలి అంటే మనం ఎలాగో జీవించాలి, దేని నుండి మనము దూరముగా ఉండాలి, దేనికి మనము దగ్గరగా ఉండాలి అన్న కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా మీరు గమనించండి. ఎందుకంటే ఈ రోజుల్లో క్రైస్తవులుగా బ్రతుకుతున్నాము కానీ ఆ క్రైస్తవునిగా బ్రతుకుతున్నాం మనకు జయ జీవితం కలిగి మనం జీవిస్తున్నామా? క్రైస్తవుగా బ్రతుకుతున్నాము కానీ ఎన్నో వైఫల్యాలు అనగా ఎన్నో పరాజయాలకు గురవుతూ బలహీనమైన స్థితిలోనికి మనం దిగజారిపోతున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. క్రైస్తవులుగా బ్రతుకుచు మన బలహీనతలందు బలహీనులంగా మారి క్షీణించిపోతున్నామంటే ఏదో కొద్దిగా దుష్టుడు మన మీద ఎక్కువగా దాడి చేస్తున్నాడేమో. ఆ దాడి నుండి మనము మనల్ని తప్పించుకోవాలి అంటే మనము కొన్ని విధాలుగా దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో గడపాలి. అందుకనే నేను మూలవాక్యం కాదు కానీ నేను ఒక వాక్యం చెప్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే అక్కడ అటువలే ఆత్మ మన బలహీనతను చూచి
గురించి ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎలాగంటే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే మన బలహీనతలు మనలను కృంగరిస్తాయి. కానీ ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా ఈ బలహీనతల నుండి మనం ఏం పొందుకోవాలంటే జయమును పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ జయము మనం పొందుకున్నప్పుడు సమస్త దుష్టత్వములకు, సమస్త దుష్టుని యొక్క ప్రభావములకు, చీకటికి, వేషధారణకు మనం ఏమేమంటే చోటు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నీ బలహీనతల యందు నువ్వు పరిశుద్ధాత్మనికి నీ యొక్క ఆత్మను అప్పగిస్తున్నావా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ అంత్యకాలాల్లో బ్రతుకుతున్నాం, దుర్దినాల్లో బ్రతుకుతున్నాం. ఈ రోజు మనం బాగానే ఉన్నాం, రేపు పొద్దున మన పేటంతా ఏమవుతుందో మనకు తెలియదు, లేకపోతే నేనేమవుతున్నా తెలియదు. దేవుడే రావచ్చు, ఉపద్రవం మన మీదకి రావచ్చు. కానీ జయ జీవితం కలిగి మనం బ్రతుకుతే, ఒక జయ జీవితం కలిగిన క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా మనం బ్రతుకుతే, ఏ క్షణాన ఏ ఉపద్రవం వచ్చినా, ఏ తెగులు మన మీద దాడి చేసినా నెక్స్ట్ మనం ఎక్కడ ఉంటామండి? పరలోక రాజ్యంలో ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. అటువంటి నిశ్చయత కలిగి బ్రతికిన వాడే జయ జీవితం కలిగిన క్రైస్తవుడిగా పిలువబడతాడు. కాబట్టి ఈ జయ జీవితం కలిగిన క్రైస్తవుడు ఉండాలంటే ఒకసారి మనం చదువుదామా? 119వ కీర్తన 29వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 119వ కీర్తన 29వ వచనాన్ని. కపటపు నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశమును నాకు దయచేయము. దేవునికి స్తోత్రం. ఒక విజయవంతమైన క్రైస్తవులుగా మనము బ్రతకాలంటే మనము దేని నుండి దూరంగా ఉండాలంటే, దేని నుండి? కపటపు నడత నుండి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ కపటపు నడత 119వ కీర్తన 29వ వచనం. ఈ కపటపు నడత ఎక్కువగా అందరిలో కనబడుతూ ఉంటది, కానీ అందరికి కనబడదు. ఎవరిది వాళ్ళకి బాగా కనబడతారు. అవునంటారా కాదంటారా? నా నడత నాకు బాగా కనబడుతుంది, మీ నడత మీకు బాగా కనబడుతుంది. ఒకరు నిన్ను ప్రశ్నించవసరం లేదు, ఒకరు నన్ను ప్రశ్నించవసరం లేదు. కానీ దావీదు మహారాజు అన్నాడు, ప్రభువా ఈ కపటపు నడత నుండి నన్ను దూరము చేయి. దేవునికి స్తోత్రం. దేవునికి దగ్గరగా బ్రతకాలంటే, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి మనము జీవించాలంటే మనం దేనికి దూరంగా ఉండాలండి? కపటపు నడత. అంటే అది వేషధారణతో కూడినది, అందులో పాపం ఉంటుంది, అందులో ఆ పాపము మరణానికి దారితీస్తుంది. కాబట్టి ఈ కపటపు నడత క్రైస్తవులు ఎక్కువగా దాడి చేస్తారు. ఒకరు బాగుంటే ఒకరు ఓర్చలేరు కదండి. ఒకరు బాగుంటే ఒకరు ఓర్చలేరు. ఆ బాగు వాళ్ళకి పాపంగా మారిపోతుంది. ఎందుకంటే నేను బాగుంటే, ఒకరు బాగుంటే నాకు బాగోదు. ఎందుకు? అయ్యో ఆడు నాకంటే వెనకాల వచ్చాడు, ఆడు గొప్పడైపోయాడు, నేను గొప్పడవలేదు అని ఆలోచనలతో మనిషి రేకెత్తించబడి పాపానికి లోనైపోతున్నారు. కాబట్టి ఇటువంటి లోకంలో బ్రతుకుతున్న మనము ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఎవరికి ఇచ్చినది వారికి ఇస్తాడు అన్న సత్యాన్ని గ్రహించి ఆయన ఉపదేశమునకు దగ్గరగా బ్రతికమనుకోండి, మనలో కపటపు నడత ఉండదు. దేవునికి స్తోత్రం. కానీ అందుకనే ఆ కపటపు నడత మనలో ఉండకూడదంటే మనలో ఏముండాలంటే దేవుడు బోధించుచున్న ఆయన ఉపదేశము మనలో ఉండాలి. 119వ కీర్తన 10వ వచనంలో ఉంటది కదా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. 10వ వచనమేనా? 11వ వచనం, క్షమించండి, 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకున్నాను. దేవునికి స్తోత్రం. ఆ కపటపు నడత, ఆ పాపము మనలో ఏలుబడి చేయకూడదంటే మన హృదయంలో ఏముండాలంటే, ఏముండాలి? దేవుని వాక్యము, ఆయన ఉపదేశము మనలో ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఉపదేశానుసారముగా మనం బ్రతుకుతున్నామా, లేక కపటము, వేషధారణ, అసూయలతో, స్వార్థములతో మనం బ్రతుకుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ అసూయ, స్వార్థము, ఈ కక్షలు మనకు క్రైస్తవ్యములో జీవితాన్ని ఇవ్వలేవు. గమనించండి.
నీ విజయమైన జీవితం కావాలంటే మనలో కపటము ఉండకూడదు. ఏ మోసంగా ఉండకూడదు. ఎందుకంటే మనము నమ్మిన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన పాపము లేనివాడు. ఆయన ప్రేమలో స్వార్థము లేదు. ఆయన త్యాగములో కల్మషము లేదు. ఆయన మాటలో పాపము లేదు. ఆయన ప్రవర్తనలో ఏ విధంగా చూసినా ఆయన ఏం లేదండి, పాపము లేదు. దేవునికి స్తోత్రం. అటువంటి దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నప్పుడు మనలో కపటము నడత ఎందుకు దాడి చేయాలి? ఈ నడత క్రైస్తవ్యాన్ని ఏం చేస్తుందండి? తప్పుదో అంటే పేరుకు క్రైస్తవులుగా బ్రతుకుతున్నాము, కానీ అదేం చేస్తుంది? దుష్ట మార్గంలో నడిపిస్తున్నాం. గమనించండి, పేరుకు క్రైస్తవులమే, మన నడక ఎటుందండి? మళ్లించబడుతుంది. కానీ అలా మళ్లించబడకూడదు. మనము కపటపు నడత నుండి మనము దూరంగా నడవాలి. అలా నడిచినప్పుడు ఎటువంటి ప్రమాదం వచ్చినా దేవుడు మనల్ని తప్పించుతాడు, కాపాడుతాడు. రెండవదిగా మనము దేనికి దూరం ఉండాలంటే సత్యాన్ని, నిర్గమకాండము 23వ అధ్యాయం 23వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అబద్ధమునకు దూరముగా ఉండుము, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను నిర్దోషినిగా దేనికి దూరంగా అన్నాడండి? అబద్ధమునకు. 10 ఆజ్ఞలలో కూడా ఆజ్ఞ ఒకటి, అబద్ధం ఆడకూడదు. ఈ అబద్ధమునకు దూరంగా ఉండాలి. కానీ నోరిప్పితే ఏముంటాయి? నోరిప్పితే అబద్ధాలు. ఈ అబద్ధము క్రైస్తవునిగా మన జీవితంలో విజయాన్ని చేకూరుస్తుందంటారా? అబద్ధం ఆడేవాడు ఎవడు? అబద్ధాలకు తండ్రి ఎవరు? సైతానుడు. ఆడు జనకుడాడు, అన్ని నేర్పేవాడే. యోహాను సువార్త 8:44 ఇంటికి చదువుకోండి. ఒకసారి ఆలోచించండి. అబద్ధమాడు వాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, అబద్ధమునకు దూరముగా. కానీ మనం ఎక్కడున్నా? అబద్ధానికి దూరంగా ఉన్నావా, దగ్గరగా ఉన్నావా? ఒకసారి ఆలోచించండి. ఈ అబద్ధమునకు దగ్గరగా ఉంటే దుష్టునికి ఎక్కువ చోటు ఉంది. అబద్ధానికి దగ్గరగా ఉంటే నీకు దుష్టునికే అవకాశం ఎక్కువ ఇచ్చావు. కానీ మనం ఎవరికి ఇవ్వాలి చోటు? దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఆయన అబద్ధమాడే దేవుడు కాదు, ఆయన అందరినీ క్షమించే దేవుడు. గమనించండి, యేసు ప్రభు వారిని సిలువలో వేలాడదీసినప్పుడు కుడి వైపు ఒక దొంగ, ఎడమ వైపు ఒక దొంగ ఉన్నారు. ఈయన మధ్యలో సిలువలో వేలాడుతున్నారు. మూడు మేకులు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. కానీ ఆయన ఆ వేదనలో కూడా ఒక చక్కని మాట అంటారు. ఏమంటో తెలుసా? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. దేవునికి స్తోత్రం. ఆయన క్షమించగలిగిన సమర్థుడు. ఆయన అబద్ధమాడి మనల నుండి తప్పించుకునేవాడు కాదు. కాబట్టి సంగమా, మనం ఎటువంటి క్రైస్తవ్యమును కలిగి, ఎటువంటి జీవితాన్ని కలిగి మనం బ్రతుకుతున్నాం ఒకసారి ఆలోచించండి. కపటపు నడత మొట్టమొదటిగా మనలో ఉండకూడదు. రెండవదిగా ఏముండకూడదండి? అబద్ధము నుండి దూరముగా ఉండాలి. ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. రాజీ పడే భక్తి మనకు వద్దు. కాబట్టి ఏ భక్తి వద్దండి? రాజీ పడే భక్తి వద్దు. చచ్చినా బ్రతుకునా క్రీస్తు కొరకే మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. అటువంటి బ్రతుకు మనల్ని ఎక్కడ తీసుకొస్తుందండి? పరలోక రాజ్యానికి తీసుకొస్తుంది. కాబట్టి ప్రేమిత ఏంటంటారా? అబద్ధం ఆడుతున్నామా? చాలా సందర్భాలలో ఒక చిన్న విషయాలలో అబద్ధం ఆడతాం కదండి. చిన్న విషయాలు ఎక్కడైనా ఏదైనా ఇస్తున్నారంటే అబద్ధాలు మనకు వస్తాయి కదా. ఎందుకు అబద్ధం ఆడాలి? దేవుడు ఏం చెప్తున్నాడు? మనకేం బోధించాడు దేవుడు? 66 పుస్తకాలు 1189 అధ్యాయాలు దేవుడు మన కొరకు ఏమి లిఖించి రాశాడు. దేనికి రాజీ పడుతున్నాం? చిన్న వస్తువులుగా, చిన్న డబ్బుగా, చిన్న ఆస్తిగా, సంపదలకు అవసరం ఆలోచించండి. అబద్ధమాడి పరలోక రాజ్యాన్ని కోల్పోవద్దు. నీకు దండం పెట్టి చెప్తున్నా,
అబద్ధమాడి పరలోక రాజ్యాన్ని కోల్పోవాలి. ఒక చిన్న సంఘటన చెప్తానండి. ఎలీషా దగ్గర గెహాజీ అనే ఒక వ్యక్తి నయమాను కుష్టి రోగము నుండి విడుదల పొంది స్వస్థత పొంది సంతోషముగా ఆయన దేశానికి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆయన చాలా మనుగుల బంగారము, డబ్బు, వెండి అన్ని తెచ్చాడు. ఎవరికి ఇవ్వడానికి? ఎలీషా గారికి ఇవ్వడానికి. కానీ ఆయన దానికి ఆశపడాలి. ఒకే ఒక మాట చెప్పాడు, దేవుడు నీ పట్ల చేసిన కార్యమును నీ దేశములో ప్రకటించు. దేవునికి స్తోత్రం. కానీ ఆయన చెప్పాడు, ఆయన పనివాడైతే కన్ను పడిపోయింది. ఆశపడ్డాడు, వెళ్ళిపోయి చిన్న అబద్ధం అన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా ఇదిగో మా యజమానుడు అందులో కొంత భాగం మాకు ఇమ్మన్నాడు అన్నాడు. కాబట్టి అయ్యో అలాగంటేనంటే నేను మొత్తం తీసుకున్నాను. పనివారిని పెట్టి వెనక మరలా పంపించాడు. గెహాజీ ఎలీషా గారి దగ్గరికి రాగానే ఎలీషా గారు ఒక మాట అంటాడు, ఎక్కడికి వెళ్ళావు అంటే, ఎక్కడికి వెళ్ళాలయ్యా అన్నప్పుడు ఎలీషా ఒక భయంకరమైన మాట అంటాడు, నువ్వు వెళ్ళి అడుగుతున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, బ్రతుకుతే రాజీ పడలేని భక్తితో మనం బ్రతకాలి. అబద్ధమాడి ఏదో పోషణ కనుక మనం బ్రతుకుతే అది మనకు శాపంగా మారిపోతుంది. గెహాజీ ఆశపడ్డాడు, తెచ్చుకున్నాడు. ఏమైందండి? సుస్థి రోగిగా మారిపోయాడు. అననీయ సఫేరాలు వాళ్ళు ఏం చేశారు? పాపం దేవునికి ఇవ్వడానికి ఆశతోనే అన్ని అమ్మారు. చిన్న అబద్ధం, ప్రాణాలు కోల్పోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట్లాడి చెప్తానంటే, అబద్ధం అంత ప్రమాదమైన. కీర్తనలో మా భయంకరమైన మాట ఉంటుంది. ఏమంటారు తెలుసా? అబద్ధమాడు వారి నోరు ముయ్యబడిన అంటారు. కానీ ఈ రోజుల్లో అవి లేక, అవి తోడు చేసుకోక మనం ఏం చేస్తున్నామంటే, మన భక్తిని కాస్త పక్కన పెట్టి అబద్ధాలతో మనం దేవునితో చలగాక. గమనించండి, అబద్ధమాడి మనం ఏమీ కూర్చుకోలేదు, ఏమీ దాచుకోలేదు. అబద్ధమాడి నువ్వు ఇంత తెచ్చుకుని ఆరెట్టుకోవచ్చు, దానికి రెట్టింపు వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. కాబట్టి సంగమా, మనము విజయవంతమైన క్రైస్తవులుగా, జయ జీవితం కలిగిన క్రైస్తవులుగా బ్రతకాలంటే అబద్ధమునకు దూరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మూడవదిగా దేనికి దూరంగా ఉండాలంటే ఒకసారి మనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 10వ అధ్యాయము 10వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. దేవునికి స్తోత్రం. దేనికి దూరంగా పారిపోవాలండి? విగ్రహారాధనకు. అంటే వెళ్ళి జీవం లేని బొమ్మలకు మొక్కటమని అనుకుంటున్నారా? చాలా చెప్పచ్చు ఇందులో, కానీ మీరు ఏది చెప్పినా మిమ్మల్ని వచ్చినట్టు ఉంటుంది. కానీ చెప్పక తప్పదు. దేవుడు మన జీవితంలో చేస్తున్న మేలులను బట్టి మీ అందరికీ తెలుసు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే మొట్టమొదటి ఎవరి దగ్గరికి వెళ్తారు? సేవకుడి దగ్గరికి వస్తారా? వాస్తులు చూపించే వ్యక్తి దగ్గరికి వెళ్తారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. తర్వాత ఇంటికి శంకుస్థాపన చేయడానికి ఆ తారీఖు కొరకు సేవకుడి దగ్గరికి వస్తారా? వాస్తువులు చూపించే తారీఖు పెట్టే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తారా? ఇంటి గృహప్రవేశానికి ముహూర్తం పెట్టే వ్యక్తి దగ్గరికి వెళ్తారా? సేవకుడి దగ్గరికి వస్తారా? ఒకసారి ఆలోచించండి. ఏది చేసినా సేవకుడు వస్తాడు, కానీ ఆయన కంటే ముందు ఎవరో వ్యక్తి కనబడుతున్నాడు. వాడు ఎవరో తెలుసా? జాగ్రత్త, దుష్టుడు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. వాడు దుష్టుడు, కానీ మనుషులు వాడిని విగ్రహముగా చేసుకుంటున్నాడు. అయ్యో, ప్రార్థన చేసి శంకుస్థాపన తర్వాత నవధాన్యాలు అయిపోతే నీ కుటుంబం పొద్దులని నవధాన్యాలు వేస్తారు కదండి. దేవుని బిడ్డలారా, అది నీ కుటుంబానికి ఆశీర్వాదంగా మలుస్తుందా? నీ బుద్ధి మారపోతే, నా బుద్ధి మారపోతే, ఎన్ని నవధాన్యాలు వేసినా, ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా, ఏ టయానికి ముహూర్తం పెట్టి మనం ఎన్ని చేసినా నీ ఫలం అన్నది పొందుకో. ఫస్ట్ మనము పాపమును విడిచిపెట్టి కప్పుటప్పుడు
దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, దేనికి ఆశపడి మనం ఇవన్నీ చేస్తున్నాం అంటే, నువ్వు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు కాదా? నిజమైన దేవుడు అయితే నువ్వు సావుకుని ఆశ్రయిస్తావు కానీ వేరే వ్యక్తిని ఆశ్రయించవు. ఖచ్చితంగా చెప్తా. ఇంకోటి చెప్పండి, ఒక దేవాలయం, మందిరము దేవాలయం గుమ్మం పెట్టడానికి కూడా ముహూర్తం పెట్టారు. అది చాలా బాధాకరం. గుమ్మం పెట్టడానికి ఎటువంటి దేనికండి? దేవాలయం, దేవుని మందిరానికి. అంటే ఎంత భయంకరంగా చూసారా? ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, అది రాజీ పడే భక్తి. కానీ మనం రాజీ పడని భక్తికి మనము మొగ్గు చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భక్తి మనకు ధైర్యము పుట్టించి మన భక్తిని పరలోకానికి తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం. లేదంటే నువ్వు ఎంతగా, నేనెంతగా బలబుద్ధి వాక్యం చెప్పినా, ఎంత చక్కగా మీరు వాక్యం విన్నా, ఆ భక్తి మనకు పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. నీకు విగ్రహంగా మారిన వస్తువు ఏంటి? ఆలోచించండి. దేవుడిని మరచి నేను అధికంగా ప్రేమిస్తున్నా, అబద్ధమాడి నేను ఎక్కువగా ఇంట్లోకి తెచ్చుకుంటున్నా. ఒకసారి ఆలోచించండి. ఇవి మనలో ఉంటే అది పాపంగా పరిగణించబడుతుంది. అది నీకు మేలుగా మలచబడదు, అది నీకు కీడు, అది నీకు శాపం. సంగమా జ్ఞాపకం చేసుకోండి. ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలు వ్యాప్తి చెందడానికి గల కారణం ఏంటంటారు? మనుషులు చేస్తున్న పాపం. మీరు చెప్పనా? మరణాల సంఖ్య ఎక్కువ ఎక్కడ ఉందంటే పాపం ఇక్కడ ఎక్కువ ఎక్కడ ఉందో అక్కడే మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. మీరు ఏదైనా చూసుకోండి. అమెరికాలో కొన్ని ముఖ్య పట్టణాలలో, సిటీస్ లో మరణాల సంఖ్య అధికం అవడానికి గల కారణం పాపలు. తర్వాత ఇవి హోమోసెక్స్ అంటే స్వలింగ పాపం, పురుషుడు స్త్రీ. ఈ పాపాల వల్ల మరణాల సంఖ్య ఎక్కువైపోయింది. ఎందుకు ఈ మాట్లాడి చెప్తానంటే, వాళ్ళ పేరుకు క్రైస్తవులే, వాళ్ళ జీవితం లేదండి, దేవుని భయం లేదు, కపటము నడత, అబద్ధము, విగ్రహారాధన ఉండిపోయింది, నాశనానికి గురైపోతుంది. కానీ ఏదో కోసంగా దేవుడు మనల్ని చూసి ఈ రోజు అవకాశం ఇచ్చాడు. ఇవి మన బలహీనతలుగా ఉంటే ఈ బలహీనతలను విడిచిపెడదాం. దేవునికి స్తోత్రం. దేవునికి దగ్గరగా మనం బ్రతుకుదాం. ఏది ఎక్కువగా ఇష్టపడి దాన్ని ప్రేమిస్తున్నావో అది నీకు విగ్రహంగా మారిపోతుంది. జాగ్రత్త. నీ జీవితం వల్ల ఏది విగ్రహంగా మారకూడదు. విగ్రహం అంటే ఏంటంటే, దాని విగ్రహాల్లో ఏముండదు? జీవం ఉండదు. జాగ్రత్త. విగ్రహంలో ఏముండదండి? జీవం ఉండదు. కాబట్టి ఆ విగ్రహాన్ని దేవుడిగా చేసుకోవాలి. గమనించండి. దేవుడిగా చేసుకోవాల్సింది ఒకే భక్తాన్ని. ఎవరినండి? నిన్ను పుట్టించి, నిన్ను పోషించి, నీ కొరకు ప్రాణం పెట్టి, మృత్యుంజయుడే తిరిగి వచ్చి నీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళిన వ్యక్తినే దేవుడికి ఎంచుకో. దేవునికి స్తోత్రం. అలాగనే బ్రతికితే తప్ప మన ఈ లోకములో జయ జీవితమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి మనము ఒకసారి ఆలోచించండి. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మీరు ఇదే అంటే విగ్రహారాధన మీరు మనం చూస్తే ఎఫ్ఎస్సి పత్రిక 5:5 కూడా చక్కని విలువైన మాటలు అక్కడ రాయబడ్డాయి. మీరు ఇంటికి అక్కడ చదువుకోండి, టైం లేదు కాబట్టి. ఇంకొక మాటలు మనం చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయం. ఆదికాండము 39 అనగానే మీ అందరికీ ఒక బలు వెలిగింది అనుకుంటాను నేను. అక్కడ కనబడే వ్యక్తి సామాన్యుడు కాదు, మంత్రిగా వెళ్ళిన వ్యక్తి, రాజుగా మారాడు. ఆయన ఎవరంటే? యోసేపు ఒక బందీగా, ఒక బానిసుడిగా వెళ్ళిన వ్యక్తి. ఆ బానిసుడిగా ఉన్న దేశంలోనే ఆయన ఒక చక్రవర్తిగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? చారత్వం నుండి దూరంగా పారిపోయాడు. దేవునికి స్తోత్రం. అదే చదువుదాం ఒకసారి. 39వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో సైనికుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. దేవునికి స్తోత్రం. మనము దేనికి దూరం ఉండాలంటే జారత్వమునకు, వ్యభిచారమునకు, పాపమునకు దూరంగా ఉండాలి.
ఆ రోజుల్లో మీకు చెప్తున్నాను జాగ్రత్తగానండి, ఆ రోజుల్లో క్రియారూపంగా చేస్తే పట్టుకొని మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా కొట్టి చంపేసేవారు. కానీ ఇప్పుడు కంటితో చేసిన, ఆలోచనతో చేసిన, ఇవి బయట కనిపించా, నీకు నువ్వు లోనే పాపం చేసుకుంటావు. ఈ పాపం మహాఘోరమే. అందుకనే ఇర్మియా భక్తుడు అంటాడు కదా, హృదయము వ్యాధి గలది, ఘోరమైన హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించువాడు ఎవడు? కాబట్టి ఈ హృదయములో పాపం అధికంగా చేసి జాగ్రత్తమునకు వ్యభిచారమునకు పాల్పడుతూ జీవిస్తున్నావేమో సంగమా జ్ఞాపకం చేసుకున్నా. ఇవి దేవుని దగ్గర నుండి నిన్ను దూరం చేస్తున్నాయి తప్ప దేవునికి దగ్గరగా నిన్ను. ఒక విజయవంతమైన దేవుని బిడ్డగా మనము బ్రతకాలి అంటే ఒకసారి గట్టి దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎవరికి నిద్ర రావట్లేదు కదండి, ఎవరు కళ్ళు మూసుకోవట్లేదు కదా, నా వైపు చూడండి. జయ జీవితం కలిగి మనం బ్రతకాలి అంటే జాగ్రత్తవానికి దూరంగా ఉండాలి. దేనికండి? పాపానికి. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా సరే పాపానికి దూరంగా బ్రతకండి. దేవుడు మీకు ఇచ్చిన పవిత్రమైన జీవితాన్ని పవిత్రంగా కడ వరకు కాపాడుకోండి. అటువంటి జీవితం కలిగి మనం బ్రతుకుతే ఈ లోకములో మంచి సాక్ష్యము కలిగి రానున్న దినాలలో గొప్ప ఆశీర్వాదాలతో మనం బ్రతుకుతాం. మీకు చెప్పకూడదు కానీ ఒక విషయం చెప్పాలి. నాకు ఒక సేవకులు వాట్సాప్ లో ఒక ఫోటో పంపి, ఈ వ్యక్తి నీకు తెలుసా అని అడిగారు. కొంచెం బాధేసింది. ఆ వ్యక్తికి కూడా తెలుసు కానీ ఆ వ్యక్తి తెలియనట్టుగా నాకు పంపాడు. అంటే తెలుసు, అంత పరిచయం లేదు ఆయనకి అని చెప్పాడంట. ఆయనకి ఎవరో పంపితే ఆయన నాకు పంపారు. మా ఇంటికి వచ్చారు, తమ్ముడు నాన్న నువ్వు కొంత చక్కగా బయటకు వెళ్తా ఉంటావు కదా, ఈ వ్యక్తి ఎవరో తెలుసు అంటే నాకెందుకు తెలియదు అంటే ఆయన జూమ్ తగ్గింది చూపించేసరికి గౌరవం. ఒక సేవకుడు పెళ్ళైంది, సేవ చేస్తా ఉన్నాడు, పెళ్లి కాలేదని వేరే చోట పెళ్లి చేసుకుని అక్కడ ఒక కాపురం పెట్టాడు. ఎందుకు ఈ మాట చెప్తుందంటే జాగ్రత్త ఎంత ప్రమాదకరమైన ఒకసారి చూడండి. వయసు చాలా ఎక్కువ అయినప్పటికీ కూడా ఒక చిన్న తలాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఎవరండి? సామాన్యమైన వ్యక్తుల కోసం చెప్పట్లేదు నేను, ఒక సేవకుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే దుష్టుడు ఎక్కువగా టార్గెట్ పెట్టేది సేవకుల మీద, భక్తిగా ఉన్న విశ్వాసులైన మీ మీద బాగా పెడతాడు టార్గెట్. ఆ టార్గెట్ కి మనం ఏం చేయకూడదండి? లవ్వకూడదు. దేవునికి స్తోత్రం. ఆ టార్గెట్ మన దగ్గరికి వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు యోసేపులాగా ఏం చేయాలంటే దాని నుండి దూరంలో పారిపోవాలి. దేవునికి స్తోత్రం. అలాంటి జీవితం కలిగి బ్రతుకుతూనే యోసేపు అంత చక్రవర్తి అవడానికి గల కారణం ఆ రోజు పాపం నుండి పారిపోయాడు. నన్ను కొట్టినా పర్లేదు అనుకున్నాడు, చంపినా పర్లేదు అనుకున్నాడు. నేను ఇంత ఘోరమైన పాపం చేసి నా దేవునికి నేను అవమానమా? దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో అవకాశం దొరికి గోడకోవడానికి రెడీగా ఉన్నారు జనం. అవునంటారా కాదంటారు? ఇటువంటి లోకములో బ్రతుకుతున్న మనము జాగ్రత్తగా మనం బ్రతికి సాక్షులుగా ఎవరికండి జయ జీవితం కలిగిన క్రైస్తవుల నిలబడ బ్రతకాలి. దేవునికి స్తోత్రం. అలాంటి బ్రతుక దేవుడు ఆశిస్తున్నాడు. సంగమా గమనించండి, ఈ బ్రతుకు మనకుందా? ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుకుందాం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉంటుము. ఒక మాట మీరు ఇంటిలో చదువుకోండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు. అక్కడ చెప్పే మాట ఏంటంటే వివాదములకు దూరంగా ఉండండి.
వేదములు కల్పించే వ్యక్తులకు దూరంగా ఉండండి. కానీ మనం ఎక్కడ ఉంటాం? అక్కడే ఉంటాం. ఎక్కడ? వివాదాల దగ్గర, వేదాలు పుట్టించే మధ్యలోనే మనకు అవకాశాలు ఉంటాయి. కానీ అది క్రైస్తవ జీవితానికి సంబంధించినది. మనము వివాదాలకి, భేదాలకు దూరంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు యవనస్తుడైన తిమోతితో చెప్తున్నాడు, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని గట్టిగా పట్టుకో, కాపాడుకో అంటున్నాడు. అబద్ధానికి, కపటపు మాటలకు నువ్వు ఎలాగుండాలంటే విపరీత వాదములకు దూరంగా. నీకు చేతనైంది ప్రకటించగలిగితే ప్రకటించు, సహాయం చేయగలిగితే చేయి, అంతేగాని వివాదాల జోలుకు. దేవుడు చెప్పిన మాటలని ఈ లక్షణాలు కలిగి మనం బ్రతుకుతే మనం ఏమనుసరింపమో తెలిసిందే. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చక్కని మాట ఉంది. రోమాపత్రిక 12వ అధ్యాయం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసును మారి నూతన మొదట వలన రూపాంతరము పొందండి. దేవునికి స్తోత్రం. మనలో వచ్చేది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం. ఇప్పుడు నీ లోక మర్యాదలను అనుసరించినప్పుడు, అనుసరించకుండా జీవించినప్పుడు, దేవుని చిత్తం ఏదో పరీక్షించి దానిని తెలుసుకుని దాని ప్రకారంగా నడిచినప్పుడు ఏముంటదండి? కపటపు నడత ఉంటుందా? ఉండదు. అబద్ధాలు ఉంటాయా? ఉండవు. విగ్రహారాధన ఉంటుందా? ఉండదు. ఇంకోటి ఏం చెప్పానండి? జాగ్రత్త ఉంటుందా? ఉండదు. ఇంకోటి చెప్పాను, వివాదములకు దూరంగా ఉంటాం. ఈ లోక మర్యాదను ఏదని కూడా నువ్వు అనుసరిస్తావు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా నువ్వు దేంతో ఎంచుతారో తెలుసా? పెంటతో సమానంగా ఎంచుతారు. దేవునికి స్తోత్రం. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం కొరకు నువ్వు ఆశతో జీవించినప్పుడు ఒక రోజున నీకు ఒక సంపూర్ణత నీలోకి వస్తుంది. అదేంటో తెలుసా? జయ జీవితం. దేవునికి స్తోత్రం. ఆ జయ జీవితం కలిగి మనం బ్రతికి దేవుని చిత్తానుసారం ఈ లోకంలో బ్రతికినప్పుడు తెగులు నీ దగ్గరకు వస్తుందా? అంటే ఉపద్రవం నీ దగ్గరికి వస్తుందా? చూడండి, సుమారుగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఎంతమంది ఉన్నారు తెలుసా? 40 లక్షలకు పైగానే ఉన్నారు. కానీ 10 తెగులు ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరికీ వచ్చినాయి. కానీ ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినాయా? వచ్చినాయంటారైనా? అలాగే దేవుడు ఎన్ని ఉపద్రవములు వచ్చినా, ఎంత ప్రమాదములు చోటు చేసుకున్నా, ఒక జయ జీవితం కలిగిన క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా బ్రతుకుతే ఏ తెగులు నీకు రాలమున ఈ లోక మర్యాదను అనుసరించావు, దేవుడి చిత్తం ప్రకారంగా బ్రతుకుతాం. అప్పుడు ఈ లోకంలో ప్రతిఫలం పొందుకుంటాం. పరలోకంలో దేవుడు నీకు ఒక మంచి స్థలమును దాచిపెట్టాడు. అక్కడికి మీరు వెళ్ళగలుగుతారు, నేను వెళ్ళగలుగుతాను. ఎప్పుడంటే నేను చెప్పిన వాటిని అన్నిటి నుండి దూరంగా మనము రాజీ పడే బ్రతుకు మనకొద్దు. రాజీ పడే భక్తి మనకొద్దు. రాజీ అస్సలు పడకూడదు. ఎలా బ్రతకాలని? ఖచ్చితమైన భక్తి, నిశ్చయము కలిగి, విశ్వాసంతో బ్రతికి, దమ్ము ధైర్యము కలిగి దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. అట్టి ధన్యతతో, అట్టి దైవ విజయవంతమైన క్రైస్తవ జీవితం కలిగి ఈ లోకంలో ఎదుగుతూ జీవిస్తూ దుష్టుని యొక్క ఆయన యొక్క పంగాగములను, వాడి యొక్క శక్తిని, ప్రభావములను మనం ఇచ్చారని తొట్టమేలుగా చేసి దేవుని కొరకు సాక్షులుగా బ్రతుకుదాం. దేవుడి మాటలు మనకై దీవించి తన కృపల ముందుకు నడిపించునుగాక. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా నిబంధన మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా నిబంధన మాధుర్యమే.
ప్రార్థన మీ అక్కర్లను మీరు కలిగి ఉండి దేవుని నుండి సహాయం పొందాలని దేవుని మందిరానికి వచ్చిన మీరు అదే విశ్వాసాన్ని విన్న వాక్యమును ధ్యానం చేస్తూ విన్న సాక్ష్యాన్ని ధ్యానం చేస్తూ విశ్వాసమును కనపరుచుకుని నేను మీరు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన ఉన్నవాడు అనువాడుగా మానవాళి అందరికీ బయలుపరచుకుని మీరే సర్వాధికారము సర్వశక్తి కలిగిన దేవుడు అని వాక్యము ద్వారా నిరూపించుకుని ప్రభువా వాక్యమైన దేవుడు మాతో మా మధ్యలో ఆత్మస్వరూపుడు అయిన దేవుడిగా నాయన ఎంతవరకు మిమ్మల్ని సంగముగా కూడి కలమెత్తి ఎలుగెత్తి ప్రభు స్వరాలు ఎత్తిపెట్టుకుని నేను కీర్తించాం, స్తుతించాం, ఆరాధించాం. ప్రభు దేవా నీ శక్తి కలిగిన మీ వాక్యం మా జీవితంలో మాకు ఆశీర్వాదం మోక్షము కలిగించేది కనుక ఆ వాక్యాలు ధ్యానం చేశాం. విన్న వాటిని ప్రభా మేము అనుసరించుకునే ఆ యోగ్యత మీ పరిశుద్ధాత్మ సహాయము చేత మాకు అనుగ్రహించండి. ప్రభా నీ బిడ్డలు వారి అక్కర్ల కొరకు, వారి బిడ్డల అక్కర్ల కొరకు, వారి కుటుంబం యొక్క క్షేమమును ఉద్దేశించి యేసు ప్రభుని విశ్వాసంతో నీ పిల్లలు మేము ఏకీభవించి ప్రార్థన వినే దేవుడిగా విశ్వాసముతో అడుగుతుండగా మా అందరూ అక్కర్లను మీరు తీర్చమని ప్రార్థన చేస్తుంది. ప్రభా ఇశ్రాయేలు యెరూషలేము ఆ పట్టణం ప్రజల యొక్క క్షేమమును కోరి ప్రార్థన. అయా దైవ జనులు సాక్షులైపోయి విడిచిన వారి సేవ, వారి సంఘాలు, వారి కుటుంబ క్షేమం కొరకు అనేకమైన దైవ జనురాంధ్రు ప్రభా ఆయన ఈ భూమి మీద మిషనరీలుగా ఆయా స్థలాల్లో చెదిరి అద్భుతమైన మహిమ కలిగిన యేసు ప్రభు యొక్క సువార్త ప్రకటిస్తున్న ఆ మహాభక్తులు
క్షేమము కోరి, వారి బిడ్డల క్షేమం కోరి, అలాగే దైవజనులు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి సంఘములు వారి బిడ్డల కుటుంబాలు ఉద్దేశించి యేసునామములో వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు వందనాలు చెప్పుకుంటున్నాం. అయ్యా సంఘము సరిహద్దులు వాటి విశాలత కలిగిన దేవుడిగా తప్పక ఆ అభివృద్ధి అలాగే వర్ధిల్లు వాటిని మాకు దయచేయండి. దూర దేశాల్లో కష్టపడి బ్రతకడానికి వెళ్ళి అక్కడ ఉన్న ఇబ్బందులు బట్టి, ఈ కరోనా వైరస్ ప్రభావాన్ని బట్టి తిరిగి వచ్చిన బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు. మార్గ మధ్యములో చిక్కబడినటువంటి బిడ్డల కొరకు వారి ప్రయాణాలు క్షేమముగా అనుగ్రహించమని, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థిరపడి ఆయన ఉన్నటువంటి బిడ్డలకు కూడా ఏ శోధన కీడు బలహీనతలు ఏర్పడకుండా వారు కూడా క్షేమముగా బ్రతుకులాగా ప్రతి మా సంఘ బిడ్డలు, మా తోటి వారు, మా ఇరుగున మా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబము ఆయన వారి బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అటువంటి క్షేమాన్ని వారికి దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలను ప్రభు, ఆ గర్భఫలమని ఆ వ్యవస్థను భూమి మీద నాయన పురుషులు స్త్రీలను ఉద్దేశించి మీరు ఏర్పాటు చేసి ఈ రోజున ఈ కోట్ల మంది ప్రజలు భూమి మీద బ్రతుకుతున్నాం. అది మీ నోటు వాక్కే. ఆ ఫలమునిచ్చే దేవుడు కనుక నీ బిడ్డలను నాయన అలాంటి ఇబ్బందులు అలాంటి లోటుతో ఉన్న నీ పిల్లలను ఫలవంతులుగా చేయగలిగిన దేవుడు బిడ్డలకు తప్పక గర్భఫలమును బహుమానముగా కుమారు స్వాచ్ఛంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆయన గర్భిణీ స్త్రీలుగా ఉండి అయా ప్రసవించడానికి సిద్ధపడుతున్నాం. ప్రతి గర్భిణీ స్త్రీల కొరకు, వాళ్ళ ఆరోగ్యాల కొరకు, బలము కొరకు, శక్తి కొరకు ఆయన బిడ్డలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు ప్రసవించడానికి వారి కొరకు చంటి బిడ్డ తల్లులు బిడ్డలు ఆరోగ్యం ఉంటారు. వృద్ధులు ఎదవురాలు ఆయన అంగవైకల్యం కలిగిన బిడ్డలు ప్రభా ఆయా మానసిక వ్యాధులతో ఒంటరితనముతో చెదిరిపోయిన వారిగా బలహీనంగా ఉన్నటువంటి వారు ప్రభా అనేకమైనటువంటి వ్యవస్థల్లో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి ప్రతి ప్రజానికి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాం. ఆహారం లేక, వస్త్రము లేక, నీడ లేక, దిక్కులేని దీన స్థితిలో అవస్థల్లో ప్రభు అనేక మంది బ్రతుకుతున్నటువంటి అలాంటి దిక్కు మారిన ప్రజలు ఉద్దేశించి యేసయ్యా ఆ బిడ్డలకు మీ సహాయం నుంచి అనుగ్రహించి వారందరినీ పెంచి పోషించమని ప్రభు, నీ రాజ్యములకు వారిని సిద్ధం చేయమని ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. చదువుకునే బిడ్డలు, వివాహము కావలసిన బిడ్డల కొరకు, వారి యోగక్షేమ ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మమ్మల్ని పరిపాలిస్తున్న నాయకులు, అధికారులు, న్యాయాధిపతులు, వారి కుటుంబాలు, వారి క్షేమము కోరి వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ కరోనా వైరస్ ఈ ప్రభావాన్ని బట్టి ఆయన నశించిపోయి విడిచిపెట్టిన లక్షలాది కుటుంబాలు ఉన్నారు. వాళ్ళ కొరకు ఆ లక్షలాది కుటుంబాలు ఈ కరోనా బాధ్యతను బట్టి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిని స్వస్థపరచమని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. కోట్ల మంది ప్రజలు ప్రపంచమంతా అల్లాడిపోతున్నటువంటి ప్రజానికాన్ని ధైర్యపరిచి అయ్యా నాయకులను, అధికారులను, పరిపాలకులను ధైర్యపరిచి ఈ కరోనా వైరస్ కు యేసు నామములో ప్రభు ముగింపు పథకం అని నాయన తండ్రి దానిని నిర్మూలన చేయమని ఆ కరోనా వైరస్ యేసు ప్రభు పేట మీరు అదుపులోనికి తీసుకొని ఈ ప్రజానికాన్ని క్షమించి కాపాడమని ప్రభు ప్రార్థన విజ్ఞాపన చేయించండి. ఈ కరోనా వైరస్ ప్రభావానికి అయ్యా సంఘములో తండ్రి మా తోటి వాళ్ళు, మా ఇరుగున పొడిగిన ప్రజలు ఎవరు కూడా దానికి గురి కాకుండా నాయన మా అందరికీ ఆరోగ్యకరమైన పరిస్థితులు మీ నామలో మాకు దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. రెండవ భాగం కూడా దానికి క్రమముగా మీరు జరిగించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. సంఘములో ప్రతి నాయన మంగళవారం జరిగే విజ్ఞాపన ప్రార్థన కూడిక, శుక్రవారం ఉదయకాలం ఉపవాస ప్రార్థన కూడిక, ప్రతి శనివారం రాత్రి యవనస్తుల కూడిక, ఇలా ఆదివారం ఈ భాగములన్నింటినీ కూడా మీరు తప్పక జరిగించండి. మీ చిత్తంలో ప్రభు తండ్రి సండే స్కూల్ కూడా జరగడానికి మీ సహాయం దయచేయండి. ప్రభు వల్ల ఆరాధన మేము పాటించడానికి మీ సహాయం దయచేయండి. ఇదిగోని బిడ్డలు సంఘాన్ని ప్రేమించి సంఘ కార్యక్రమాలు జరగడానికి, అలాగే దైవజనుడి కుటుంబం బ్రతకడానికి వాళ్ళకి కలిగిన వాటిని, మీరు ఇచ్చిన వాటిని
ప్రేమతో నాయన ఈ కానుకలుగా తీసుకొచ్చారు. ఆ కానుకలు జీవించి 30, 60, 100 నుంచి నీ పిల్లలకు ఆహార వస్తువులు నేరుకు కొదువు లేకుండా సకల సమృద్ధి ఆరోగ్యాలు ఇచ్చిన ఆయన ఇది ఇవ్వటాన్ని బట్టి వారు జీవించబడటానికి సహాయం ఇచ్చేది. తప్పక నాయన కరువులు కాటకాలు భవిష్యత్తు రోజుల్లో నాయన ఇబ్బందులు రాకుండా అందరినీ కాపాడు నాయన. తండ్రి పాడి పంటను సమకూర్చండి. రైతులు, వ్యవసాయదారులు, ఆయా కూలి పని చేసుకునేవారు, ఆయా చేతి పని చేసుకునేవారు తండ్రి, అనేకమైనటువంటి చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న ఆయా చిన్న ఉద్యోగస్తులు ప్రభుత్వ పరంగా ఉద్యోగం చేసుకునేవారు అందరూ వరకు ప్రార్థిస్తున్నాం. నిరుద్యోగుల వరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి కష్టజీవుల వరకు ప్రార్థిస్తున్నాం. బలహీనుల వరకు ప్రార్థిస్తున్నాం. ఉపాధిని కల్పించి ప్రజలను పెంచి పోషించగలిగిన దేవుడా నీ బిడ్డలను నీకు అప్పగించుకున్నాం. సేవకుడిగా నన్ను, నా కుటుంబం, నా బిడ్డలను ఈ పరిస్థితులకు అప్పగించుకున్నాం. నీ ఎదుట న్యాయమైన పద్ధతితో సేవ చేసే ప్రభా నీ రాజ్యమునకు మేము సంఘము వారసులంగా బతకడానికి మీ సహాయం మాకు దయచేయండి. నీ పిల్లలు వెలుచుండగా తోడుగా ఉన్నాయి. ఎవరికి ఎలాంటి శోధన రాకుండా అందరినీ కాపాడండి. సంఘమును, సంఘ నాయకులను కాపాడు ప్రభు. రాబోయే రోజుల్లో మంచి స్థితిగతులు మాకు దయచేయండి. తెలుసో తెలియక అడుగుంటే మన్నించండి. మర్చిపోయిన వాటిని జ్ఞాపకాన్ని తెచ్చుకుని ప్రభా అడుగు ప్రతివానికి చెప్పేవాడిగా వారికి ఆయన సకల విధములైనటువంటి మీ ఫలములను మీ పిల్లలకు దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు పేరున ప్రార్థించని వేడుకుంటున్నాం తండ్రి. ఆమె పరలోకమందున మాత్రం మీ నామము పరిశుద్ధపరచుకోండి కాదు, మీ రాజ్యం వచ్చింది కాదు, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరు కాదు. మా ఎడటిన ఆహార్యాలు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనవు తండ్రి. ఆమె తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు అన్యోన్యమైన సహవాసం అని కృప, దయా, జాలి, కనికరము, ప్రేమ ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని సందులో కూడి ప్రభు నామాన్ని బట్టి స్తుతించి ఆరాధించి వాక్యము ధ్యానించి ప్రార్థించిన మనందరికి సంఘాలకు సకల పరిస్థితులకు సదాకాలం తోడు నడిపించదు కాదు. ఆమె ఏసక్తమేచే ప్రవేశక్తమేచే ప్రవేశనామానికి సంపూర్ణమైన విజయము కలుగును కాక. ఆమేన్. అందరికీ పేరు చెప్పడం యేసు ప్రభు పేరట సేవకుడిగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. దేవుడి మిమ్మల్ని అందరిని ఆశీర్వదించింది కాక. ఆమె అందరు పొందాలండి. ఎవరు కూడా శ్రమించుకోవచ్చు. ఒకరికొకరు వందనాలు ఎదురుపడి వందనాలు అమ్మని చెప్పుకొని సంతోషంకి వెళ్ళండి. దేవుడి మిమ్మల్ని దీవించండి.